బాధాకరమైన సంఘటన. మంచిర్యాలలో దౌర్జన్యానికి అదుపు లేకుండా పోతున్న సందర్భాలు. ఈరోజు ఉదయం 5:30 బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడప రాకేష్ చాలా యాక్టివ్గా ఎన్నికలు బాగా పనిచేశాడు. ఎర్లీ అవర్స్ ఇంటి హైటెక్ సిటీ నుంచి జిమ్ పోయే సందర్భంలో ఆయన అటాక్ చేయడం జరిగింది. రాకేష్పై దాదాపు 10 మంది పైబడి అటాక్ చేస్తుంటే రాకేష్ అనే వ్యక్తి హాకీలో సంబంధించిన పెద్దగా ఉంటాయి అట్లా లోపల వాటితో కొడుతుంటే తల మీద తలగకుండా ఆయనకున్న శక్తితోటి 60-70 దెబ్బలైనా మరి ఆపుకొని చేతులు ఫ్రాక్చర్ అయినాయి, శరీరం అంతా కమిలిపోయింది, దాడి చేయడం జరిగింది. ఈ దాడి వెనుక స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆయన రూపకల్పన ఉంది. దాదాపు ఎన్నికల ముందు స్వయంగా ఒక ప్రెస్ మీట్లో రాకేష్ సంగతిని ఇచ్చిపెట్టను, రాకేష్ బాగా యాక్టివ్గా పనిచేస్తుండు టీఆర్ఎస్లో అని ఒక ప్రెస్ మీట్లో చెప్పిన వ్యక్తి ఈ దాడికి ఆయనే ప్రధానమైన కారకుడు అనేది మరి సందర్భంలో నేను చెప్పవలసిన బాధ్యత నాపై ఉంది. ఒక మంచి వాతావరణం ఉన్న మంచిర్యాల అవన్నీ రికార్డు మా దగ్గర ఉన్నాయి, అవన్నీ మేము చెప్తాం. నేను మంచిర్యాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ నియోజక ప్రజలకు, ఈ జిల్లా ప్రజలకు. ఎన్నో ఏళ్ళ నుంచి మంచిర్యాల ప్రాంతంలో ప్రశాంతత ప్రాంతాన్ని ఒక దౌర్జన్య ప్రాంతంగా, దాడి చేసే ప్రాంతంగా, గుండాయిజం చేసే ప్రాంతంగా మారింది. దీని ప్రజలు మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి దాడిని ఖండించవలసిన బాధ్యత అందరిపై ఉంటుంది. ఒకసారి అర్థం చేసుకోండి, అంత ఎర్లీగా ఆ 10 మంది ఎలా ఉంటారు, ఎందుకు ఉంటారు? ఇది పథకం ప్రకారం ప్రేమ్ సాగర్, స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ చేసిన పథకమే ఇవాళ గడప రాకేష్ మీద దాడి అనే మాట చెప్పడం జరుగుతుంది. కట్టుకున్న భార్య కానీ, ఆ పిల్లలు కానీ, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ఇలా విఘ్నులైన మంచిర్యాల నియోజక ప్రజలకు, మంచిర్యాల జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు నేను మనం చేయడం జరుగుతుంది. న్యాయంగా న్యాయ పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితులు ఇచ్చిపెట్టేది లేదు. పోలీసు